భారత రాజ్యాంగం రాకమునుపు మరి ఈ మహానుభావులందరూ ఎటుపోయారో నాకు తెలియదు. ఆడపిల్లను బళ్ళోకి పోనివ్వలా. తెలుసా ఈ సంగతి మీకు? మేము ఇంత బారు అంటున్నారు. అంత బారు ఉన్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చేటంత వరకు ఆనకట్టలు కట్టారేమో చెప్పండి. ఎక్కడ కట్టారు? అసలు మా తాతలండి నేతుల్లో మూతులు అని చెప్తున్నారు. ఏది మీ తాతలు పెట్టింది చెప్పండి? నేతుల్లో మూతులు పెట్టింది ఒక్క ఆనకట్ట కట్టారా? 1800 సంవత్సరానికి ముందు సర్ ఆర్థర్ కాటన్ అనబడినటువంటి పాస్టర్ గారు కృష్ణానది మీద ఆనకట్టలు కట్టక మునుపు 200 సంవత్సరాలకు పూర్వం భయంకరమైనటువంటి కరువు వస్తే గోదావరి జిల్లాల్లో ఆడపిల్లలను ఎత్తుకుపోయి హైదరాబాదులో డబ్బులు కమ్మేశారంట. కేవలం ఆకలి బాధను తట్టుకోలేక. అప్పుడు ఏమయ్యారు వీళ్ళు? ఒక దైవజనుడు వచ్చి, ఇది ఆయన దేశం కాకపోయినా దేవుని ప్రేమతో ఇక్కడ బిడ్డలు బ్రతకాలంటే ఈ నది మీద ఆనకట్టేస్తే వచ్చిన వాటర్ పోకుండా ఉంటుందని ఎన్నో ప్రయత్నాలు చేసి నాగార్జున సాగర్ కానీ ధవళేశ్వరం కానీ ఇంక్లూడింగ్ కృష్ణ ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్తో సహా ద ప్లానర్ ఈ సర్ ఆర్థర్ కాటన్ గారు సువార్తను ప్రకటిస్తూ బ్యారేజ్ కట్టాడంట. 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే కట్టేసేదంతా కట్టేసి అయ్యా మిగిలినవని 250 రూపాయలు పట్టుకెళ్ళి గవర్నమెంట్ వారికి అప్పగించాడంట. బికాజ్ ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి కాబట్టి. దేవునికి స్తోత్రం.